హాయ్ ఫ్రెండ్స్, మటన్ తలకాయ కూరకు కావాల్సినవి చెప్పేస్తాను చూసేయండి ఫ్రెండ్స్. మటన్ తలకాయలను బాగా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. వీటికి కావాల్సినవి టమాటా, ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలి ఫ్రెండ్స్. మసాలాలు: మటన్ మసాలా, ధనియా మసాలా, పసుపు, కారం, గరం మసాలా. నెక్స్ట్ వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపెడతాను చూడండి ఫ్రెండ్స్. ముందు తలకాయ కూరను నీట్గా వాష్ చేసుకున్నాం కదా, వీటిని కుక్కర్లో వేసి విజిల్కి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం పసుపు, ఉప్పు, ఆయిల్ వేసి బాగా కలిసేంత వరకు కలపెట్టి 5 విజిల్స్కి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. లేతగా ఉంటే 5-6 విజిల్కి ఉడుకుతుంది. కొంచెం టైం ఎక్కువ పట్టినా బాగా మెత్తగా ఉడికేంత వరకు విజిల్స్కి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు, పసుపు, ఆయిల్ పట్టేంత వరకు ఇలా కలిపేసి ఇంకా విజిల్స్కి పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. చూసేయండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఈ తలకాయ కూర. చూడండి ఫ్రెండ్స్, విజిల్కి పెట్టేశాను. ఇంక విజిల్స్ 4-5 విజిల్స్కి ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇంకా తీసేసాను. ఇంకా తీసేసి వీటిని ఎలా చేయాలో చూపెడుతున్నాను చూసేయండి ఫ్రెండ్స్. ఒక డబ్రా పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా మగ్గాలి ఫ్రెండ్స్, వేగాలి, బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్స్, పచ్చిమిర్చి. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది ఈ మటన్ హెడ్ కర్రీ, చాలా సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఫ్రెండ్స్. 2 స్పూన్స్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది పచ్చివాసన పోయేంత వరకు కలపాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత రెడ్గా అయిందో అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ టమోటాలు వేయాలి ఫ్రెండ్స్. టమోటాలు బాగా మెత్తగా మగ్గాలి ఫ్రెండ్స్. టమోటాలు మగ్గేంత వరకు మూత పెట్టి 5 మినిట్స్కి వదిలేయాలి. నెక్స్ట్ చూస్తే టమోటాలు మగ్గిపోయాయి. ఇంకా ఇందులోకి మటన్ మసాలా, ధనియా పొడి, మిర్చి పొడి, గరం మసాలా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ మసాలాలు పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ పచ్చివాసన అంతా పోయిన కలిపిన తర్వాత కొత్తిమీర వేసాను. చూడండి ఫ్రెండ్స్, మసాలాలు బాగా వేగిపోయాయి. ఇంకా ఇందులోకి మనం పక్కన ఉడికించి పెట్టుకున్న తలకాయ కూరను వేస్తున్నాను. మీకు వాటర్ సరిపోకపోతే చూసుకొని కొంచెం వేడి వాటర్ వేయండి ఫ్రెండ్స్. చల్లని నీళ్ళు వేయకూడదు, కొంచెం వేడి నీళ్ళు వేయండి కర్రీ కావాలంటే, గ్రేవీ. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలిపెట్టి బాగా కొంచెం మగ్గనివ్వాలి.
అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కలిపెట్టాను కదా. ఇంకా 2 మినిట్స్కి మూత పెట్టేసి మగ్గనిద్దాం. 2 మినిట్స్ తర్వాత చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, 2 మినిట్స్కి ఇలా ఉడుకుతుంది. అంతే, ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పైన కొంచెం కొత్తిమీర వేసి ఇంకా తినేయడమే ఫ్రెండ్స్. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఈ మటన్ తలకాయ కర్రీ. ఈ మటన్ తలకాయ కర్రీలోకి జొన్న రొట్టెలు సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అన్నంలో అయినా తినొచ్చు. చాలా ఈజీగా సింపుల్గా అయిపోయింది కదా ఈ రెసిపీ. నా వీడియోస్ కన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా సింపుల్, టేస్టీగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది కర్రీ. బాయ్ ఫ్రెండ్స్.